హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్లో ఇలా చల్లగా కూల్గా వాటర్ మిలాన్ షరబత్ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకోండి, చిన్న సగ్గుబియ్యం తీసుకొని ఒక అరకప్పు గిన్నెలో వేసి కడిగి అలాగే కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుంటే అంతలోకి అవి ఉడుకుతాయండి. ఇప్పుడైతే పిల్లలకైతే హాలిడేస్ ఇస్తారు కాబట్టి రోజు ఎండలు బాగా ఉంటున్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట ఇలా జ్యూస్ చేసి ఇచ్చామంటే పిల్లలకి వేడి చేయకుండా చలవ చేస్తుంది. ఈ వాటర్ వేసుకొని ఒక 2 గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. అంతలోకి మనం వాటర్ మిలాన్ని కట్ చేసుకుందామండి. వాటర్ మిలాన్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని వాటిని చిన్న పీసెస్గా ముక్కలైతే కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిక్కలు కూడా కట్ చేసేటప్పుడు పిక్కలన్నీ కూడా తీసుకోండి. ఇప్పుడు గిన్నెలో వేసి గిన్నెలో వేసుకున్నా కూడా మిగతా పిక్కలన్నీ కూడా ఏరేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం స్టవ్ మీద పెట్టాం కదా, అవైతే ఉడికిపోయినాయండి. అవి వడపోసుకొని మళ్ళీ చల్లనే వాటర్తో ఇలాగా కడిగేసుకొని ఆ సగ్గుబియ్యాన్ని ఈ గిన్నెలో వేసేయండి. అలాగే ముందుగా ఒక స్పూన్ సబ్జాలు నానేసి ఉంచాను, అవి కూడా ఒక 4-5 స్పూన్లు అదే గిన్నెలో వేసుకుంటే పుచ్చకాయ చాలా చలవ చేస్తుంది. అలాగే సగ్గుబియ్యం కూడాను, సబ్జాలు కూడా చాలా చలవ. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కూడా తగినన్ని వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడు పంచదార అది బాగా కరిగి ఐస్ కరిగేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు సర్వ్ చేసుకొని తాగారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. జీడిపప్పులు కూడా చిన్నగా కట్ చేసి ఇందులో వేసేయండి. తాగేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్, జీడిపప్పు, సగ్గుబియ్యం, సబ్జాలు, వాటర్ మిలాన్ ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చలవ చేస్తుంది సమ్మర్ డ్రింక్స్. ఈ ఎండకి ఏదో ఒక జ్యూస్ అయితే రోజు తాగుతూ ఉండాలండి. లేదంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా ఇలా చేసి ఇచ్చారంటే చలవ చేస్తుంది. మా పిల్లలకైతే బాగా నచ్చిందండి. అయితే నేను ఏది చేసినా సరే బాగుందని చెప్తారు మా పిల్లలు. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.